ఇదేం రాగం? తోడి రాగం. మాయ రాగం. ఇది మైనరా మేజరా? మైనర్. నీ మొహం మేజర్. టెలిఫోన్ బిల్ నవ్వుతున్నారు కదా. భువన్ చంద్రకి అవును బావా, ఇది లోకలు అది ఎస్టిడి. టెలిఫోన్ ఎంతసేపటి నుంచి రింగ్ అవుతుంది, తీయండిరా. బాసు టెలిఫోన్ రింగ్ అవ్వట్లేదు, అమ్మాయిలు నవ్వుతున్నారు. నవ్వండి నవ్వండి, సూపర్ గా ఉంది. కోతుల్లారా కొంచెం నవ్వడం ఆపుతారా? హనుమంతుని ముందు కుప్పు గంతులా. నేను నవ్వానంటే ఎలా ఉంటుందో తెలుసా? హలో నీలాంబరి మ్యూజికల్స్. హలో, గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. పాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్ చేయాలి. మంచి ఎక్స్పర్ట్ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ అన్నిట్లోనే ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వెంటనే పంపిస్తారు మేడం. బాయ్స్, మ్యూజిక్ కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది, చాలా ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్ చేయాలట, మీరు వెంటనే బయలుదేరండి. ఈ బొమ్మ మొగదా ఆడదా? మొగదా రే ఆడదని తెలుగుతున్నా. మరి ఇలాంటి డ్రెస్ చేసావా పాపా? నా డ్రెస్ నా ఇష్టం. నీకిష్టం, కానీ అది మాకు కష్టం. నువ్వు టైట్ చేసావు అనుకో, మేము లూజ్ అయిపోతాం. లూజ్ అని తెలుస్తూనే ఉంది. నువ్వు వచ్చి టైట్ చేస్తావా? రే కృష్ణ, లేడీస్ టీచ్ చేస్తున్నాడు రా. అక్కడ మన కోసం ప్రిన్సిపల్ రాధా రాజశేఖర్ వెయిట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఈ గొడవ ఏంట్రా? రండి. మిసెస్ రాధా రాజశేఖర్. మేము తప్పేమనలేదే, మీ హస్బెండ్ పేరు కలిపే చెప్పాము. బాబీలోనా అంటే సాగర కన్య వస్తుందేమోరా. బాబీలోనా చేప పిల్ల కన్నులు నలుదియానా. ఏంటి మిసెస్ రాజశేఖర్ ఎంత టెన్షన్ పడుతున్నారు? మిసెస్ కాదు, మిస్. మరి రాజశేఖర్ అంటే? ఏ, అది మా నాన్నగారి పేరు కాకూడదా? అయ్యి మీకు పెళ్లి కాలేదా? కాలేదు, దానికి ఏంటి ఇప్పుడు? అవును, మీరంతా ఎవరు? మేము నీలాంబరి మ్యూజికల్స్ నుంచి వస్తున్నాం. నేను రిపేర్ చేయాల్సింది తంబురానా లేక తబలానా? ఆల్మోస్ట్ అన్నిటినీ. గాయత్రి, పోయింది, అంతా అయిపోయింది. మనం పోరాడిందంతా వృధా అయిపోయింది. మనకు కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కావాలని ప్రిన్సిపల్ని అడిగితే ఉన్న వాటిని రిపేర్ చేయించడానికి ఎవరినో పిలిపించింది. అలాగా? ఎవరొచ్చారు? ఎక్కడ రిపేర్ చేస్తున్నారు? ఇన్స్ట్రుమెంట్స్ ఉండే రూమ్ లో. స్టూపిడ్. ఏంటి నా వైలెన్ సిగ్గుపడుతుంది? సిగ్గుపడుతున్న వైలెన్ కాదు, నడు. వైలెన్ కు నడుము ఎక్కడుందిరా? నడుము బాబీకి ఉందిగా, అలా చూడు. ఐఎమ్ సారీ తబలా మేడం. రండ్రా, ఎక్కడికి వెళ్ళినా గొడవ చేస్తూ ఉంటారు. మన బాస్ చెప్పాడు కదా, డ్యూటీ ఫస్ట్ లూటీ నెక్స్ట్. ఇతను మనతో బోట్ లో వచ్చాడు కదా? అవునే. గిటార్ డమాల్. నేను చూసిన అమ్మాయిని ఇప్పుడు ఇక్కడ చూసేసరికి కంగారు పడ్డాను. నన్ను కంట్రోల్ చేసి ధైర్యం చెప్పరా. ధైర్యం తెచ్చుకోరా. వచ్చిందిరా, ధైర్యం వచ్చింది. సారీ, మిమ్మల్ని చూడగానే నాకు కాళ్ళు వాలేదు, చేతులు వాలేదు, అందుకే గిటార్ పగలగొట్టాను. పర్వాలేదు, ఇక మీదట కావాలనే పగలకొట్టండి. ఎస్, ఇలా చూడండి, మేము పార్టిసిపేట్ చేయబోయేది సౌత్ ఇండియా మ్యూజిక్ కాంపిటీషన్. దానికి కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కావాలని ప్రిన్సిపల్ ని అడుగుతున్నాం. కానీ ఈ పాతవే రిపేర్ చేసి మా కంట కట్టాలని చూస్తున్నారు. వీటితో మేము ఎలా విన్ చేయగలం? మా కొత్త ఇన్స్ట్రుమెంట్స్ రావాలంటే మీరు ఇవి రిపేర్ చేయడం కుదరదని చెప్పాలి. ఈ పాతవని పనికి రాకుండా పగలు కొట్టాలి. అరే ఇది నా అదృష్టం అండి. ఎక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడ? అమ్మాయి ఒక మాట ఉంది, నువ్వు ఆవేశపడిపోకు. నువ్వు ఆవేశపడిపోయి వీటన్నిటిని పగలు కొట్టేసావు అనుకో, ఏమవుతుంది? కొత్తగా కొంటారా? కొత్తగా కొన్నారనుకో 10 సంవత్సరాల పాటు వాటిని వాయిస్తుంటారు. నువ్వు ఈ పక్కకి రాలేవు. సారీ అండి, నేను రిపేర్ చేయక తప్పదు. అలా చేస్తేనే కదా నేను తరచుగా ఇక్కడికి రాగలను. హలో, నేను ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా రిపేర్ చేస్తానంటే ఏంటి అర్థం? కుదరదని చెప్పి మర్యాదగా. హలో, ఓల్డ్ అనేది పనికిరాదు మ్యాన్. ఏంటి పాతదంటే మీకు అంత లోకు అయిపోయిందా? మనం కొత్త ఇన్స్ట్రుమెంట్ కొన్నాం అనుకోండి, మనం దాన్ని ట్యూన్ చేయాలి. అదే పాత ఇన్స్ట్రుమెంట్ అయితే అది మనల్ని ట్యూన్ చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం దారదలండి. ఫర్ ఎగ్జాంపుల్, కొత్త చెప్పులు కొన్నాం అనుకోండి, అవి కరుస్తాయి. కానీ పాత చెప్పులు కరవండి, స్మూత్ గా ఉంటాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. పాతవి పాతవేని చాలా తక్కువ చేసి మాట్లాడారే. పాత వాటి గొప్పతనం గురించి ఎలా చెప్పాడో చూసారా? కమ్ ఆన్ గర్ల్స్. అయ్యో, ఏం కృష్ణ, మీకు పాతవంటే బాగా ఇష్టమా? ఏంటంటే అలా అడుగుతారు? ఆడి ఇవాళ పేపర్ రేపు చదువుతాడు. ఆడి పాత అంటే ప్రాణం. కృష్ణ, మీదొక అరుదైన వ్యక్తిత్వం, అద్భుతమైన వ్యక్తిత్వం.
మీ రసికతకు నేను దాసురాలయ్యాను. ఎన్ని రోజుల నుంచో వెతుకుతున్నాను. ఎన్నాళ్ళకి దొరికారో. మేడం ఐ మీన్ రిపేర్ చేయడానికి. ఈ ట్రెండ్ చూస్తుంటే కృష్ణ ఆంటీ హీరో అయిపోయిట్టున్నాడు రా. సంగీతమే జీవితం అనుకుంటున్నా నన్ను దారి మార్చావు కృష్ణ. బాయ్స్ దేవుడు ఎన్నో విచిత్రాలు చేస్తుంటాడు కదూ. మీరక్క కృష్ణుడి కోసం జీవితాంతం ఎదురు చూసాం. చివరి వరకు రాలేదు. కానీ ఈ రాధ గొప్ప అదృష్టవంతురాలు. కృష్ణ నువ్వు కొరమిది కోసం ఎరవేస్తే సింహంగలమే వచ్చి పడిందిరా. జాగ్రత్త బాబు, మునిగిపోతావు. రొట్టె విరిగి నేతిలో పడుతుందంటారు, కానీ నీ రొట్టె ఏకంగా నేతి డ్రమ్ములో పడిందిరా బాబు. ఆల్ ద బెస్ట్ రా బాబా. మీరు ఇచ్చిన ఐడియా వల్లే అమ్మాయి కోపగించుకుని వెళ్ళిపోయింది. నేను మళ్ళీ తను ఎలా దారి. ఈ ముద్దు రాధ మన మాట వినదు. ఈ డబ్బా ఇన్స్ట్రుమెంట్స్ తో మన కాంపిటీషన్ కి వెళ్ళడం లేదు. నో కాంప్రమైజ్. ఎక్స్క్యూజ్ మీ, మీరు తను ఏమని పిలిచారు? గాయత్రి అని. గాయత్రి, అక్కడ నేను రిపేర్ చేస్తానని చెప్పడం కంటే నాకు వేరే దారి లేదు. బట్ బట్ మీ ఇన్స్ట్రుమెంట్ లో ఏ ప్రాబ్లం వచ్చినా చెప్పండి, మీకోసం నేనే వచ్చి స్పెషల్ గా రిపేర్ చేసి పెడతాను. హలో గర్ల్. రే ఎందుకులా తిట్టాలనుకునే వాళ్ళు ఆపుతారు. మీరు తిట్టండి, గట్టిగా తిట్టండి, కొంచెం తిరిగి చూసి తిట్టండి, నా కళ్ళలోకి చూసి తిట్టండి. అది వీలు కాలేదంటే నా మొహం చూసి తిట్టండి. హలో, తిట్టండి. అన్ని ఇన్స్ట్రుమెంట్ బాగా చేసినట్టున్నారు. ప్రిన్సిపల్ బాగా మెచ్చుకుంటున్నారు. వెరీ గుడ్. అర్థమైందండి, మీ ప్రాబ్లం ఏంటో అర్థమైంది. చూడండి, నన్ను తిట్టాలి కదా, ఈ కార్డులో నా ఫోన్ నెంబర్ ఉంది, పట్టుకోండి. తిట్టాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేసి తిట్టచ్చు. ఐ హేట్ యూ అని తిట్టచ్చు, స్టూపిడ్ అని తిట్టచ్చు, మీరేమైనా తిట్టచ్చు. మీకు హక్కు ఉందండి. మీరు తిట్టాలనే నేను కోరుకుంటున్నాను. హలో ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎప్పుడు తన పక్కనే కదా ఉంటాను. తిట్టడం మర్చిపోతే గుర్తు చేయండి. మరి నేను వస్తానండి, మర్చిపోకండి. మీ తిట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏంటి కాలేజీలో ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డరా? రావాలి, వస్తుంది, వచ్చి తీరుతుంది. ఖచ్చితంగా తన దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. రే నా మానా నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీరెవరో మాట్లాడరేంట్రా? నిజం చెప్తున్నాను, లోకంలో తిట్లు తినడం కోసం వెయిట్ చేసే మొట్టమొదటి వ్యక్తివి నువ్వేరా. నిన్ను తిట్టాలంతే కదా, నేను తిట్టా? కోయిల తిట్టచ్చురా, కానీ కాకులు తిట్టకూడదు. ప్రేమించి చూడండిరా, మీకే అర్థం. బుద్ధిగా పని చేసుకోండి. హలో, నేను మ్యూజిక్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. మిస్టర్ కృష్ణని పిలుస్తారా? కృష్ణ, నీకు మ్యూజిక్ కాలేజ్ నుంచి ఫోన్. అమ్మాయి మాట్లాడుతుంది. హలో, తెలుసండి, మీ దగ్గర నుంచి కాల్ వస్తుందని నాకు తెలుసు. తిట్టండి, గట్టిగా తిట్టండి, ఆశ తీరా తిట్టండి. తిట్టాలా? నిన్న నువ్వు తిట్టక తప్పదంటే తిట్టి తీరాలిగా. ఓల్డ్ ఇస్ గోల్డ్ అని చెప్పి నా హృదయాన్ని దోచుకున్నావు కదరా దొంగ దొంగ. ప్రిన్సిరా ఆంటీ చెప్పేది నీ లవర్ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అమ్మ నేను కేర్ కూడా చేయటం లేదు. ఇప్పుడు లైన్ కట్ చేసావనుకో గాయత్రి కట్ అవుతుంది. గాయత్రి కావాలంటే కంటిన్యూ చేయి. ఈ పాట గురించి నువ్వేమనుకుంటున్నావు కృష్ణ? ఆత్రేయ గారు చాలా గ్రేట్ అండి. విరహ వేదన గురించి అద్భుతంగా రాశారు. ఆయనకి రాసి వెళ్ళిపోయారు. విరహంతో వేగుతున్నది మనమేగా. ఇప్పుడు కూడా చూడు, ఈ కాంపిటీషన్ కోసం ఒక వారం బెంగళూరుకు వెళ్ళాలి. తీసుకెళ్లేవన్నీ పాత ఇన్స్ట్రుమెంట్స్ కదా, వాటికి నీ హెల్ప్ తప్పకుండా అవసరం అవుతుంది. అందుకని నేను వెళ్ళి ఈ బెంగళూరు ట్రిప్ కి నువ్వు రావాలి. బెంగళూరుకి నేను రావాలా? బావా, నీ ప్రేమను కన్ఫర్మ్ చేసుకోవడానికి బెంగళూరే కరెక్ట్. ఇమ్మీడియట్ గా ఓకే చెప్పు. యా ఓకే. ఇర్విన్ వాలెస్ అనే రచయిత ది ఇంటిమేట్ సెక్స్ లైఫ్ ఆఫ్ ఫేమస్ పీపుల్ అని ఒక సంకలనం ప్రచురించాడు. ఫెటిష్ అంటే నగ్నంగా నిద్రించడం అనే విభాగం కింద గాంధీ పేరు కనబడుతుంది. తన కామవాంఛ వల్లనే కదా
తండ్రి అంతిమ గడియల్లో ఆయన వద్ద లేకుండా పోయింది అనుకున్నాడు. గాంధీ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి అర్థం చేసుకోవాలంటే సెక్స్ గురించి గాంధీ అభిప్రాయం తెలుసుకోవాలి. అప్పటికే ఆయన అభ్యంగన స్నానాలు, మాలీసులు, ఆడపిల్లల భుజాల మీద చేతులు వేసి నడవడాలు వివాదాస్పదం అయి ఉన్నాయి. దీక్ష శారీరక బ్రహ్మచర్యానికే పరిమితం కాకుండా మానసికంగా కూడా తను బ్రహ్మచారి కావాలని ఆయన ఆశించాడు. దీన్ని బట్టి సెక్స్ పట్ల ఆయనకు అపరాధ భావన ఉండేదని తెలుస్తోంది. గాంధీ ఆ స్త్రీలను తన పక్క మీద తన దుప్పట్లోనే పడుకోమనేవారట. 2010లో జార్జ్ ఆడమ్స్ అనే ఆయన గాంధీ నేకెడ్ అంబిషన్ అనే పుస్తకం రాస్తూ మళ్ళీ వీటి గురించి విమర్శించాడు. గాంధీ ట్రూత్ రాసిన ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం ప్రకారం గాంధీ జీవితంలో మాతృత్వ భావనకు ముఖ్య స్థానం ఉంది. ఒంటరితనం అనుభవించినప్పుడు ఆయన తల్లి ప్రేమకై తప్పించి స్త్రీ కౌగిలిలో సేద తీరేవాడు. నౌఖలి పర్యటన తర్వాత నుంచి క్రమం తప్పకుండా ఆయన పక్కనే లంగా జాకెట్ వేసుకొని పక్కనే పడుకునేది. తన భర్తకు ఈ వ్యవహారం నచ్చలేదని కూడా ఆమె చెప్పింది. ముందేను సమర్థిస్తూ శివసేన అధినేత బాల్ ఠాక్రే గాంధీతో పోల్చి తేల్చాడు.